వెల్కమ్ బ్యాక్. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత పాలనకు సంబంధించి అన్ని అంశాలపై ఖచ్చితంగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం, గత పాలన ఏ విధంగా ఉందో శ్వేతపత్రం రూపంలో తెలియజేస్తామని పదే పదే చెప్పడం చూసాం. అండ్ నిన్న తొలి శ్వేతపత్రం రిలీజ్ అయింది పోలవరానికి సంబంధించి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఎంత పని జరిగింది, 2019 నుంచి 2024 వరకు ఎంత పని జరిగింది. సో టీడీపీ హయాంలో 72% పనులు కంప్లీట్ అయితే వైసీపీ హయాంలో 3% పైగా కంప్లీట్ అయినట్టుగా నిన్న చూపించడం జరిగింది. విభజన కన్నా కూడా, విభజన టైంలో జరిగిన నష్టం కన్నా కూడా గత 5 ఏళ్లలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగింది అని చెప్పేసి ఈ క్రమంలో నిన్న టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి టైంలో మాట్లాడడం మనం చూసాము. మరోవైపు పోలవరంపై శ్వేతపత్రం పేరుతో చేతులెత్తేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అటు వైసీపీ నేతలు అంటున్నారు. గత టీడీపీ హయాంలో చారిత్రక తప్పిదాల వల్లే ఆ నష్టం జరిగింది, కరోనా టైం కూడా మధ్యలో ఉంది అని చెప్పేసి నిన్న మాజీ మంత్రి అంబటి మాట్లాడడం కూడా మనం చూసాము. గెస్టులు రెడీగా ఉన్నారు, వారి వర్షం తీసుకుందాం. ప్రొఫెసర్ జ్యోత్స్న గారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, నారాయణమూర్తి గారు వైసీపీ అధికార ప్రతినిధి, ఉప్పాల లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్, మరోవైపు విల్సన్ గారు బీజేపీ అధికార ప్రతినిధి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా నారాయణమూర్తి గారు మీరే స్పందించాలి. పోలవరానికి సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ అయింది. చెప్పలేని విధంగా నష్టపోయాము పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి. అసలు గత మీ హయాంలో అసలు ఏం పనే జరగలేదు, దానివల్ల పెట్టిన ఖర్చు కూడా కాస్త దుర్వినియోగం కిందకే లెక్క కట్టాలి, ఈవెన్ రివర్స్ టెండరింగ్ తో మరింత నష్టం జరిగింది. ఇది నిన్న శ్వేతపత్రం రిలీజ్ టైంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విషయం. అసలు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకి ఏం చేశారమ్మా? అనుమతులు తెచ్చింది ఎవరు పోలవరం ప్రాజెక్టుని? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా. 2005 నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు దాని గురించి కళ్ళు కన్నారు. 2005 సెప్టెంబర్ లో నిర్మాణానికి కానివ్వండి, 2005 అక్టోబర్ లో పర్యావరణం కానివ్వండి, 2006లో వన్యప్రాణి చట్టం రక్షణ గురించి కానివ్వండి, 2007లో ఏప్రిల్లో మీకు పునరావాస ప్రణాళిక కానివ్వండి, 2008లో పాపకొండలో వన్యప్రాణి రక్షణ కేంద్రం మళ్ళీ కానివ్వండి, 2008లో అటవీ శాఖ స్టేజ్ 1 పర్మిషన్లు కానివ్వండి, 2009లో సిడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి కానివ్వండి, 2009 ఫిబ్రవరిలో మీకు కేంద్ర ప్రణాళిక శాఖ అనుమతి కానివ్వండి, ఇట్లా 2009లో ఆర్థిక శాఖ కమిటీ అనుమతులు కానివ్వండి, 10లో అటవీ శాఖ స్టేజ్ 2 అనుమతులు కానివ్వండి, ఇవన్నీ అసలు పూర్తిగా దాని గురించి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. తర్వాత కుడికాలం ఎడవకాలం కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇవాళ కుడికాలం నుంచి నీరు కృష్ణానదిలోకి అనుసంధానం జరిగిందంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. నేనేమన్నంటే నేను 72% పూర్తి చేశాను, 74% పూర్తి చేశాను, ఇట్లా లెక్కలు చెప్తూ ఇప్పుడు గారడీ చేసే కార్యక్రమం చేశారు. ఇది లెక్కల గారడీయే మొత్తం, ఎప్పుడు చూసినా లెక్కల గారడీ. ఇప్పుడు వీళ్ళు చెబుతున్న లెక్క మీరు తప్పంటున్నారా? అంటే 11,762 కోట్లు టీడీపీ హయాంలో ఖర్చు పెడితే మీ హయాంలో 4,167 కోట్లే ఖర్చు చేశారు పోలవరానికి. నేను చెప్పేది ఇప్పుడు ఇవన్నీ చెప్పిన యథార్థాలు కదా, నీకు భాగస్వామ్యం లేదు కదా. రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ముందు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రజల కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం, ఆంధ్రప్రదేశ్ బాగు కోసం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టు కదా ఉంది. ఈ ప్రాజెక్టును ఆ రోజు మీరు ఎందుకు చేయలేకపోయారు? ఎన్నోసార్లు అడిగిన దానికి సమాధానం ఉండదు. ఓకేలేండి, మీరు అసలు రైతులు ఇదా లేదంటే రాష్ట్రం ఇదా అనేది మీరు ఎంత చేశారనేది ప్రజలకు తెలుసు. ఓకే, మీ అదృష్టమా మా దురదృష్టమా, మీకు మళ్ళీ మ్యాండేట్ ఇచ్చారు, అది వేరే విషయం. రెండోది, అసలు మీరు కట్టిన వాటిల్లో లోపభూయిష్టంగా కట్టడం వల్లే కదా ఎంత డ్యామేజ్ జరిగింది అనేది మీరు ఇప్పటికీ కూడా ఒప్పుకోరెందుకు? ఒప్పుకోవాలి కదా. కానీ దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని నేను ఫోన్ మాట్లాడారు కదా. మాట్లాడినప్పుడు ఇప్పుడు చేస్తాను, ఇంతకాలంలో అవుద్ది అని చెప్పారా మీరు? ఎక్కడైనా మాట వచ్చిందా? పోనీ నువ్వు ఎన్ని తవ్వుకుంటే అన్ని చాలా వస్తాయి. ఓకే, మీకు అసలు దాంట్లో గేట్లు పెట్టింది ఎవరు? ఆ స్పిల్ వే కానీ, స్పిల్ ఛానల్ కానీ, అప్రోచ్ ఛానల్ కానీ, నది డైవర్షన్ కానీ చేయకుండా కాపాడ్డాం కట్టింది ఎవరు?
అంటే నారాయణమూర్తి గారు నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు దెబ్బతింది? నేను ఏమంటానంటే 4 సంవత్సరాలు అంటే మీరు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్న తర్వాత మీరు 4 సంవత్సరాల్లో మీరు పునాదులే మీరు దెబ్బతిన్న తర్వాత పునాదులే లోపభూయిష్టంగా కట్టిన తర్వాత అసలు పునాదులు సరిగ్గా లేకుండా మీరు గోడలు కట్టేస్తారు, మీరు పెంకెట్లు వేస్తారు, రూపెట్లు వేస్తారు, దాంట్లో రూమ్లు ఎలా కడతారు? అసలు నాకు అర్థం ఉందా చెప్పుకోవడానికి? ఇప్పుడు ఏమన్నారు మళ్ళీ 450 కోట్లు ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఇంకా 950 కోట్లు కట్టాలి అంటే డబల్ కట్టాలి, సుమారుగా డబల్ ఖర్చు చేయాల్సి వస్తుంది, వ్యర్థం అది ఇదే నేను చెప్తా ఉన్నారు. ఎందుకు జరిగింది ఇదంతా? మీ యొక్క అనైతికమైన వ్యవహారం వల్ల, మీరు లోపభూయిష్టంగా కట్టడం వల్ల. మరి ఏమన్నా అంటే మరి మీరు చేయొచ్చు కదా అంటే మీరు అడిగినంటే అంటారు. ఎట్లా అది ఎట్లా అవుతుంది? పునాదులు సరిగ్గా అట్లా దాని మీద మీరు కట్టలేదు 18 గంటల నీళ్ళు ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరు ఇష్టం వచ్చినట్టుగా అసలు గోల్లో అరుపులు కేకలు. ఏమైంది అదంతా? ఎందుకు జరగలేదు? దీనివల్లే కదా. నేనేమంటాను ఇప్పటికైనా కానీ ఓకే ఏం జరిగింది, ఎవరు చేశారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన అనుమతులతో మీరు ముందుకెళ్ళారు. ఇవాళ ఎవరున్నారు ఆ కేసులు ఈ కేసులు, ఛత్తీస్గఢ్ కేసు అంటారు, ఒడిశా కేసు అంటారు. ఆ రోజు లేదా కేసులు? ఆ కేసులు ఎప్పుడు ఉన్నాయే కదా. వాళ్ళు ఎప్పుడు కూడా మా వంట మాకు కావాలి, లేదంటే మా ప్రాంతంలో నీళ్ళు వచ్చేస్తున్నాయి వెనక్కి, రివర్స్ వాటర్ అని చెప్పేసి అని అంటున్నారు. బ్యాక్ వాటర్ మా దగ్గరకు వస్తున్నారు అంటున్నారు. అవన్నీ ఉన్నాయి, చేసుకోవాలి మనం మన రాష్ట్రం కోసం. అది చెప్పట్లే. ఇప్పుడు చెప్తాను, ఇలా ఒప్పిస్తాను, ఇలా చేస్తారు అంటలా. వాళ్ళ కేసులు ఉన్నాయి, వీళ్ళ కేసులు ఉన్నాయి. ఎప్పుడు కేసులు ఉండవా? ఒక ప్రాజెక్టు 3 రాష్ట్రాల్లో సంబంధించిన ప్రాంతంలో నీళ్లు వెళ్ళేటప్పుడు బ్యాక్ వాటర్ డెఫినెట్లీ వాళ్ళు అంటారు, లేదంటే వాళ్ళకి కావాల్సిన దాంట్లో భాగం ఉంటే నీటి వాటర్లు ఏమైనా ఉంటే అది కూడా మాట్లాడతారు. దాని ప్రకారం చేసుకోవాలి, మనం మాట్లాడుకొని ముందుకెళ్ళాలి. అట్లా కాకుండా మీరు మళ్ళీ పాడిందే పాడరా అని చెప్పేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఏ విధంగానూ ఒక నిర్దిష్టమైన ప్లాన్ చెప్పలేదు, నిర్దిష్టమైన వ్యవహారం చేయలేదు. శ్వేతపత్రం రిలీజ్ చేస్తానని చెప్పారు. అదే కూడా అడిగాడు సోమవారం మీరు మరి వెళ్తారా అని. సోమవారం నేను వెళ్ళి ఏం చేయాలన్నాడు. ఇప్పుడు మరి ఆ రోజు సోమవారం ఎందుకు వెళ్ళారు? ఆ రోజు సోమవారం మంచివారం, ఈ రోజు సోమవారం చెడ్డవారం అయిందా? అంటే నేనేమంటానంటే ఇంకో విధంగా మాట్లాడలేదు నేను. ఓకే మీకు అధికారం ఇచ్చారు, నేను ఎలా చేస్తాను, ఏం చేస్తాను, ముందుకెళ్దామని చూస్తారా, లేదంటే తవ్వి మీద వేసుకొని దాని మీద ఏదో చేద్దాం, కొండను తవ్వుదాం, దాంట్లో ఎలాగుందో లేదో తెలియదు కానీ కొండను తవ్వుదాం ముందైతే అని ప్రయత్నం చేస్తారు మీరు. ప్రజలకు మంచి చేయాలనుకున్న నాయకులు, ప్రజలు మీరు మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు మీరు నమ్మారు అనుకున్నాం కదా. ప్రజలు మీరు నమ్మించారా లేదా ప్రజలు మీరు నమ్మారా అనేది పక్కన పెడితే ప్రజలు మీరు నమ్మించారు కాబట్టి ప్రజలు ఓట్లు ఇస్తారు కాబట్టి ఇప్పుడు మీరు ఒక దారి తీసుకోండి, ఈ దారిలో పోతే బాగుంటది. ఇప్పుడు నేను నీళ్లు ఇస్తాను, ఎడంకాలం పూర్తి కాలేదు కదా. టీడీపీ హయాంలో మీరు చేసినటువంటి తప్పిదాల వల్లే గత ప్రభుత్వంలో ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ స్పిల్ పే అప్రోచ్ ఛానల్ ఇవి పూర్తి కాకుండానే డయాఫ్రామ్ వాల్ కట్టడము, ఇటువంటి తప్పిదాలు చేయడం వల్లే ఈ ఆగడం గానీ పని జరగకపోవడం గానీ అయింది. ఈవెన్ మధ్యలో కరోనా ఒకటి అనేది కూడా వాళ్ళు చెబుతున్న మాట. జ్యోతి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నమస్కారాలు. అయితే ఇప్పుడు ఇలాంటి వాళ్ళ కోసమే కదా నేను ప్రెజెంటేషన్ ఇచ్చింది, శ్వేతపత్రం రిలీజ్ చేసింది. అసలు ఎక్కడ ఏం జరిగింది, ఏ విధమైనటువంటి తప్పిదాలు జరిగాయి, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి డ్యామేజ్ చేసింది అనేటువంటిది చాలా క్లియర్ గా ఉంది చూస్తున్నారు. కావాలంటే నాకు తెలిసి మరి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేకపోతే ఆ మొత్తం ప్రెజెంటేషన్ విత్ డీటెయిల్స్ ఉన్నాయమ్మా. అది క్లియర్. చూసుకోండి ఇచ్చాము, అది కూడా చూడండి అంటున్నా. మీకు అవగాహన లేదేమో మా ప్రెజెంటేషన్ కూడా చూడండి అంటున్నా. తెలుస్తుంది కదా, అది తెలుస్తుంది. మా ప్రెజెంటేషన్ చూస్తే మీరు నారాయణమూర్తి గారు ఒకరు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఎందుకంటే జ్యోత్స్న నన్ను మాట్లాడమంటే మాట్లాడంటే తీసుకోండి. ఇది పద్ధతి. ఆయన ఆయన అబద్ధాలు కూర్చున్నా చూసింది చూసారో లేదు అనే మాట తప్పంట. నేను సోమవారం అన్నారు ఆయన
మీరు అడిగారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు. దాన్ని విరగకుండా నారాయణమూర్తి గారు. నేను అనుకుంటా. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు. నేను ఒప్పుకోకుండా ఓకే, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు. అది కరెక్ట్ కాదు. ఓకే, ఓకే, డన్. తెలుగుదేశం నారాయణమూర్తి గారు. ప్రతిసారి నేను అడ్డుపడతాననే స్ట్రాటజీ మీరు ఇదివరకు నుంచి అవలంబించారు. అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. మళ్ళీ ఇదే కనుక అవలంబిస్తే నేనేం చెప్తా. మీ ఆలోచన మార్చుకోవాలంట. ఓకే, సబ్జెక్ట్ లో దయచేసి నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, మీరు మాట్లాడేటప్పుడు కూడా చాలా వరకు విభేదించే అంశాలు ఉంటాయి. ప్రతిదీ ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు జనాలకు మీరు మీ వాయిస్ వెళ్ళదు. వాయిస్ వాళ్ళు చెప్పారు, మా వర్షన్ కూడా మేము చెప్పాలి కదా, ఓపిక ఉండాలి కదా. జ్యోత్స్న గారు మాట్లాడండి. నేను చెప్పమనే చెప్తున్నానమ్మా, మీరు వినలేదంటే ఎట్లా? నారాయణమూర్తి గారు మాట్లాడమంటారా జ్యోత్స్న గారు? మాట్లాడండి. అయితే ఇంకా ఆయన వాయిస్ తీసుకుంటారు. నాకు చెప్పండి, మీరు మాట్లాడండి. మరి ఇప్పుడు నేనేమంటున్నా అంటే అంత క్లియర్ గా, అందుకనే నిన్న ప్రెజెంటేషన్ ఇచ్చారు. నేను చాలా మంచిగా చెప్తున్నానండి. అది వాళ్ళు కూడా, దాన్ని కూడా వాళ్ళు పెడర్థంతో తీసుకుంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ దగ్గర లేకపోతే మేము పంపిస్తామని చెప్పాను. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కి సంబంధించి మాట్లాడారు. అవును, మరి ఆల్మోస్ట్ 15 నెలలు మీరు డయాఫ్రమ్ వాల్ కి సంబంధించినటువంటి చిన్న చిన్న గ్యాప్లు పూర్తి చేయడం కూడా మీరు చేయలేకపోయారు కాబట్టే వరదలు వచ్చాయి, కాబట్టే అది డ్యామేజ్ అయిందని నిపుణులు ఇచ్చారు. మేం చెప్పడం కాదమ్మా, నిపుణులు ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు ఇంత డిస్కషన్ చేస్తున్నాం కదమ్మా, కనీసం మేము ఇది చేసామని ఏమన్నా చెప్పారా వాళ్ళు? రాజశేఖర రెడ్డి గారి హయాంలో అదైంది, ఇంకో హయాంలో అదైంది, ఇది కాదు కదా చెప్పాల్సింది. నారాయణమూర్తి గారు, ఐ థింక్ హీ హాస్ టు లెర్న్ దట్ సెన్సెస్ ఆర్ ఎల్స్ ఐ హావ్ టు లీవ్ ద డిబేట్. మీ ఇష్టం జ్యోత్స్న గారు. ఆయన మాట్లాడిన సేపు నేను మాట్లాడకుండా కూర్చున్నా. ఆయనకు అన్ని మినిమం ఆ సంస్కారం ఉండాలి. ఇప్పుడు నేను ఎందుకంటున్నా అంటే, మిమ్మల్ని గత 5 సంవత్సరాలు ఏం చేశారో చెప్పండి రా నాయన అని అంటే, రాజశేఖర రెడ్డి గారు టైంలో ఇచ్చేశారు, ఇంకోళ్ళు ఇచ్చేశారు అని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా క్లియర్ గా, మరి మేమేదో చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయలేదు అన్నట్టు మీరు గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు అది కూడా నిన్న ప్రెజెంటేషన్ లో ఉంది. అందుకే ఆ ప్రెజెంటేషన్ పంపిస్తారన్నది. సింపుల్ గా అమ్మా, 2014 నుంచి 2019 వరకు లెట్స్ టాక్ నంబర్స్. రోజు గారు లెట్స్ టాక్ నంబర్స్. 2014 నుంచి 2019 వరకు 11,762 కోట్లకు సంబంధించినట్టు వర్త్ ఆఫ్ వర్క్స్ జరిగాయి. అందులో 6,764 కోట్లు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. అదే వీళ్ళ హయాంలో అంటే 2019 నుంచి 2024 వరకు 4,167 కోట్లకు సంబంధించినటువంటి అంత వర్త్ ఆఫ్ వర్క్స్ మాత్రమే జరిగాయి. ఇది రిపోర్ట్, ఇది ఎవరో చెప్పాల్సినటువంటి మాట కాదమ్మా. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో 8,382 కోట్లు. సో డిఫరెన్స్ అర్థమవుతుంది కదా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మిగతా డబ్బులు ఎక్కడ పోయాయి అనేటువంటి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ నేను ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే, వీళ్ళు ఇంతగానో మాట్లాడినప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఈ తప్పులు చేశారు రా నాయన, ఇక్కడ ఈ తప్పులు ఉన్నాయి, బట్ స్టిల్ మేము 2 సంవత్సరాల్లో అవుతుంది అనుకున్నాం, కానీ నిపుణులకు సంబంధించినటువంటి ఇష్యూస్ తీసుకున్నా, వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్పుట్స్ తీసుకున్నా సరే ఒక 4 years టైం పడుతుంది అనేటువంటి చెప్పారు. దీనికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2020కి 2020 కంప్లీట్ అవ్వాల్సినటువంటి ప్రాజెక్ట్ ని వాళ్ళు 24 వరకు కూడా ముందరికి తీసుకెళ్లేదు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి డ్యామేజ్ ఏదైతే జరిగిందో దాని మూలాన్ని ఇంకో 4 సంవత్సరాలు ఎక్స్టెండ్ అవుతుంది. అంటే టోటల్ 8 years కంప్లీట్ గా దాన్ని నాశనం పట్టించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. మొదటి విషయం. రెండో విషయం, నేను ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చినటువంటి సహకారం గురించి కూడా మాట్లాడాను. మా టైంలో ఎంత వర్క్స్ జరిగాయి, మీ టైంలో ఎంత వర్క్స్ జరిగాయి అనేటువంటిది కూడా నంబర్స్ తో సహా పెట్టాను నేను. సో ఇక్కడ ఇంత మనం మాట్లాడుతూ ఉంటే ఇవేమీ మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేసింటే ఏంటో చెప్పమంటారా? వాళ్ళకి తెలియదు, వాళ్ళు వినరు, వాళ్ళకి కనపడదు. కాబట్టి చెప్తున్నా, 24 గంటల్లో ఒక గిన్నెస్ రికార్డ్ అనేటువంటిది ఆయన స్థాపించారు దీనికి సంబంధించి. సో ఇవన్నీ వాళ్ళకి కనపడవు. సో ఎనీవేస్ ఏమంటారంటే, కళ్ళులే వాళ్ళకి కనపడవు, వినపడవు. సో దట్ ఈస్ అప్ టు దేర్ సెన్సెస్. నేను ఇక్కడ ఒకటే విషయం చెప్తున్నానమ్మా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, తను ఛార్జ్ తీసుకున్నటువంటి వెంటనే పోలవరం గ్రౌండ్ లెవెల్ సమీక్షకి వెళ్లారు. వెళ్లి అక్కడ పరిస్థితి ఏంటో చూశారు. దానికి సంబంధించి అధికారులని ఏ విధమైనటువంటి ఇన్పుట్స్ మీరు ఎట్లా ఏం జరిగింది అనేటువంటిది నేను ఇక్కడ చూశాను. మీరు దాన్ని లిఖిత రూపకంగా ఇవ్వండి అన్నప్పుడు శ్వేతపత్రం నేను అందుకే రిలీజ్ చేశాము. మీరు ప్రతి మండే వెళ్తారా వెళ్ళరా? సార్ మేము ఉన్నప్పుడు ఎన్నిసార్లు క్షేత్రస్థాయి పర్యటన జరిగింది, ఎన్నిసార్లు వర్చువల్ రివ్యూస్ జరిగాయి అనేటువంటిది మీరు ఒక్కసారి పోలవరానికి సంబంధించిన చూస్తే తెలుస్తుంది. మీరు కనీసం ఒక్కసారి క్షేత్రస్థాయి పర్యటన చేయకుండా, ఒక్కసారి వర్చువల్ రివ్యూస్ చేయకుండా మేమేదో ఉద్ధరించేసామంటే ఎలాగా? ఇంకో విషయం, వెళ్తారా వెళ్ళరా సోమవారం ఎలా అన్నాడు?
నేను ఒకటే చెప్తున్నాను, మేము క్లియర్ గా క్షేత్రస్థాయి సమీక్షలు చేసుకొని దిస్ ఇస్ ద రియాలిటీ ఇన్ దిస్, బట్ వి విల్ కంప్లీట్ ఎట్ ఎనీ కాస్ట్, వి విల్ కంప్లీట్ అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఒక విషయం, మేము మీలాగా అసెంబ్లీలో నిలబడి తొడలు కొట్టేసుకొని ఇప్పుడు ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా అని నేనేం మాట్లాడలా. మేము సింపుల్ గా చెప్తున్నాం ఎస్ ఈ డ్యామేజ్ జరిగింది, అయినా సరే మేము దాన్ని 4 సంవత్సరాలు, ఎందుకంటే అమిత్ షా గారు ఒక మాట ఇచ్చున్నాడు 2 సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేస్తాము అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నా సరే గ్రౌండ్ లెవెల్లో ఎంతైతే డ్యామేజ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందో దాని వల్ల ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ టు 4 years, బట్ స్టిల్ మా ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని కట్టి చూపిస్తాను, నేర్చుకోండి అని చెప్తున్నాం. ఓకే, అండ్ విల్సన్ గారు వర్షన్ తీసుకుందాం. విల్సన్ గారు గతంతో పోలిస్తే ఇప్పుడు 33% అంచనా వ్యయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 2 years మీరు అన్నారు, కానీ అన్ని లెక్కలు చూసుకొని ఆ డయాఫ్రామ్ వాళ్ళు మిగతా అంతా చూసుకుంటే గనక 4 years అయినా పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ టర్మ్ వరకు పట్టేటువంటి అవకాశం ఉంది. మేబీ ఎండింగ్ లో కంప్లీట్ అయిన తర్వాతే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఇది జాతీయ ప్రాజెక్టు, మీ దగ్గర నుంచి సహకారం అనేది పూర్తిగా ఉండాల్సినటువంటి అవసరం. గుడ్ మార్నింగ్ మేడం, మీకు ప్యానల్ లో ఉన్న శ్రీరామూర్తి గారికి, అదేవిధంగా చూస్తున్న ప్రేక్షకులు కూడా నమస్తే అండి. ఒకటి ఫ్యాక్ట్, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఒక గౌరవం పెరగడం కోసం పోలవరం ఉపయోగపడుతుంది. ఆ పోలవరం దగ్గర రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టాలనేది ఆ రోజు వైసీపీ వాళ్ళు అనుకుంటారు. కానీ పూర్తి చేయకుండా ఎలా పెట్టారు విగ్రహాలు? ఒకటి. 2022 నాటికే నేను పోలవరం కంప్లీట్ చేస్తానని సాక్షాత్తు అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. 2023, 2024 గారు వచ్చింది. దీన్ని ఏమంటారంటే ఏ అంచనా ఆ రోజు చెప్పారు, ఏ అంచనా తప్పింది, ఫ్యాక్ట్ ఏంటి అనేది చెప్పగలిగితే వాళ్ళ మీడియాలో ఉపయోగం ప్రజలకి. ఇప్పుడున్న ఎగ్జాక్ట్ పరిస్థితిని ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని ఎలా సహకరించాలి, దాన్ని ముందు తీసుకెళ్ళాలి, దాని మీద ఎవరైనా ఆలోచించాలి పాజిటివ్. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా పోలవరం చూడాలి. రాజకీయం చేయడం మొదలు పెడితే ఏమవుతుందంటే పోలవరం ఒక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం. ఇంకొకటి ఈ సబ్జెక్ట్ లో కేంద్ర జలవనరుల శాఖ కూడా వాళ్ళు అనేక సందర్భాల్లో డైల్యూట్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళని పూర్తిగా దాని మీద మమేకం కాకుండా ఆపిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాంతానికి సంబంధించిన నిర్వాసితుల విషయంలో కానీ, అదేవిధంగా ఎత్తు పెంచే విషయంలో కొద్ది కాలం వివాదం చెలరేగింది. కాబట్టి ఇప్పుడు కాఫర్ డ్యామ్ కానీ, స్పిల్ వే కానీ ఇవన్నీ కూడా కొట్టుకుపోకుండా ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఆ రోజు 72% కంప్లీట్ అయిందని కూడా చాలా స్పష్టంగా పార్లమెంట్ సాక్షి గారు చెప్పడం జరిగింది. కేంద్రం ముమ్మరంగా సహాయం చేసింది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మేము మానిటరింగ్ చేస్తామని తీసుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, తర్వాత జగన్ గారు కూడా తీసుకున్నారు. మా వల్ల కాదని వదిలేస్తే నిన్న దానికి సంబంధించిన క్రెడిటో డెబిటో బీజేపీ ఖాతాలోకి వస్తుంది. కానీ మేము చేస్తామని చెప్పని తీసుకొని ప్రాజెక్టుని ఈ రోజు గాలికి వదిలేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కానీ నాకు తెలిసి 4 సంవత్సరాలు కూడా పట్టదు. సరిగ్గా దాని మీద అంటే నాకున్న అంచనా దాని మీద ఒక యుద్ధ ప్రాతిపదికన పనిచేయడం అవసరం. కానీ దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 11-13 లక్షల కోట్లు అప్పులు చేసి పోలవరంకి ఏం పెట్టాడో అర్థం కావడం లేదు. కేంద్రం రాగానే జగన్మోహన్ రెడ్డి రాగానే 13,000 కోట్లు ఇచ్చింది. రెవెన్యూ సెంటరింగ్ అని 8,000 మేము పొదుపు చేస్తున్నట్టు చెప్పారు, సేవ్ చేస్తున్నట్టు. అంటే దీనికి కారణం ఏంటంటే ఒక పాలకుడికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ఈ పరిస్థితి వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనబడే వ్యక్తి ఈ విషయంలో చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. ఆయన సంబంధించిన మంత్రులు కూడా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు అని చెప్పడం ద్వారా అంబటరాంబాబు గారు లాంటి వాళ్ళు ఆ మంత్రి పదవి కూడా వాళ్ళు ప్రాపర్ గా న్యాయం చేయలేదు. అంటే ఇప్పుడు అంబటరాంబాబు అయినా అందుకు అనిల్ యాదవ్ విల్సన్ గారు అంటే అప్పు పుట్టేటప్పుడు అయినా కూడా లెక్క పత్రం ఏం లేకుండా దేనికి అప్పు చేస్తున్నారు ఏంటి అనేటువంటి ఇటువంటి డీటెయిలింగ్ ఏం లేకుండా అంత సింపుల్ అంటే పోలవరం కోసం ఇస్తున్నారా లేకపోతే వేరే వాటి కోసం ఇస్తున్నారా, దేనికోసం ఇస్తున్నారు అనేటువంటిది ఒక అంటే అంచనా అయితే ఉంటది కదా ఖచ్చితంగా. ఆ డాక్యుమెంటేషన్ ఏం లేకుండా అప్పు ఇవ్వరుగా. అప్పు పోలవరం కోసం చేయరండి, తీసుకొచ్చి అప్పు అన్నారు కదా. అంటే అప్పు చేశారు కదా, దానికి ఎంత పెట్టారు అసలు? ఎవరిది వాళ్ళే మాట్లాడండి ప్లీజ్. విల్సన్ గారు మాట్లాడండి. పోలవరం కోసం అప్పు చేయమంటారా? తెచ్చిన అప్పుని ఏది ఎమర్జెన్సీ అయితే దానికి వాడుకోవచ్చు. కానీ ఎమర్జెన్సీగా అప్పు వాడుకొని రియంబర్స్మెంట్ పెట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చు, అందులో సందేహం లేదు. కానీ అసలు ఈ పోలవరం కట్టాలన్న తప్పనే లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఈ రోజు ఏంటంటే ఆయన ఎస్సీ కార్పొరేషన్ పథకాలు మూసేశాడు, బీసీ కార్పొరేషన్ పథకాలు మూసేశాడు. మైనార్టీ ఈ మూర్తి గారికి కూడా చెప్పా ఇది పెద్ద ఇష్ట
అమరావతి 45 కేంద్ర సంస్థలు వస్తే ఆ కేంద్ర సంస్థలకు సంబంధించి కూడా పడకే ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ కి డబ్బులు వచ్చే పని ఏది చేయకుండా ఆయనకి మాత్రమే డబ్బులు వచ్చే పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ తెలుసు కాబట్టి ఇది ఎక్స్పోజ్ అయింది. ఎవరు కొద్దిమంది అమ్మఒడి వచ్చిన వాళ్ళు లేకపోతే ఇతర పథకాలు వచ్చిన వాళ్ళు ఓట్లు వేశారు. కానీ ఒక పోలవరంని లేకపోతే అమరావతిని మనం కట్టడం ద్వారా, పోలవరం కట్టడం ద్వారా, అమరావతి కట్టడం ద్వారా రాష్ట్రాన్ని ఇన్కమ్ పెంచొచ్చు. మూర్తి గారికి అప్పచెప్పినా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే నాకు తెలిసి 100 రెట్లు పనిచేసేవాడు. కానీ దురదృష్టం ఏంటంటే మూర్తి నువ్వు ఇరికింది నువ్వు చాలా తెలివైన కేంద్ర ప్రభుత్వంగా పెద్దనా మీరేం చేశారు? మీరు చూసి అనుకున్నారా? డబ్బులు ఇచ్చేది మీరు, ఎందుకు మీరు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు ఇప్పుడు మీ వర్షన్ అయినా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు దానికి సమాధానంగా మాట్లాడినా కూడా సమాధానం జనాలకు అర్థం కాదు కదా. విల్సన్ గారు, ఒకటి ఇప్పుడు ముందు కట్టిన తర్వాత చాలా సందర్భాల్లో క్లెయిమ్ చేసినటువంటివి, ఆ తర్వాత బకాయిలు కూడా చెల్లించాలని తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ అడిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మీరు ఒకవేళ కట్టకపోతే చూసి చూడనట్టు వదిలేశారా? కడితే కట్టారు, లేకపోతే లేదని వదిలేశారా? ఇప్పుడు దానికి సంబంధించిన కేంద్ర జనవనరుల శాఖ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా రాష్ట్రం నుంచి సంబంధించిన అప్డేట్స్ ని వాళ్ళు మేము కట్టమని చెప్తే కేంద్రం మీద పెట్టేయండి, మాకు అభ్యంతరం లేదు. మాకు కేంద్రం అప్పచెప్ప అనేక సందర్భాల్లో చెప్పాం. మీరు కేంద్రానికి అప్పచెప్పరు, మీరు కట్టరు, మరి మానిటరింగ్ చేస్తామని తీసుకున్నారు. ఒకవేళ మీరు లేదని తీసుకున్నాం అనుకో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు, మాకు అప్పచెప్పకుండా వీళ్ళు కాలయాపన చేస్తారంటే మా మీద నడతారు. అంటే ఈ మొత్తం వ్యవహారం మీద ఎవరైనా కాలయాపన చేసి అధికారుల ఈవెన్ కేంద్ర జనవనరుల శాఖ అధికారులు తప్పున్నా కానీ పరీక్ష చేయండి, మాకైతే అభ్యంతరం లేదు. నేను చెప్పేది ఏంటంటే అసలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ ప్రయారిటీ అంశాలు ఉంటారు కదా. కేవలం బట్టలు ఒక్కడం ద్వారా ఏం చేశారు ఆయన? రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. లక్ష్మణ్ గారు చెప్పాలి సార్ మీరే. శ్వేతపత్రం నిన్న రిలీజ్ చేశారు. 2014 నుంచి 19 వరకు ఎంత పని అయింది, 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది, ఇంకా ఏం చేయాలి, ఎన్ని రోజులు, అంటే 4 ఇయర్స్ అని 2 ఇయర్స్ చొప్పున 4 ఇయర్స్ అని చూచాయిగా చెప్పారు. కాకపోతే దానిపైన ముందుకెళ్లాలంటే ఇంకా చాలా కిటుకులు ఉన్నాయి అని చెప్పేసి కూడా మాట్లాడారు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నప్పుడు కొన్ని అవాంతరాలు వస్తాయి. కాళేశ్వరం కూడా చూసాను కదా, మేడిగడ్డ కుంగినటువంటి. అలాగే దేశంలో అనేక ప్రాజెక్టులు కూడా, ఎందుకంటే ప్రకృతిని అంచనా వేయడము అంత సులభంగా ఇంజనీరింగ్ చేతి కూడా కాదు. కొంతవరకు వేయగలుగుతారు కానీ ఊహించిన వర్షాలు, ఊహించని ఫ్లడ్ మనం చూస్తున్న గత 3 సంవత్సరాలుగా క్లైమేట్ టోటల్ గా ఎంటైర్ వరల్డ్ లోనే చేంజ్. అందువల్ల ఏంటంటే విపరీతమైన, అందులో గోదావరి జలాల యొక్క ఉధృతిని లెక్క పెట్టడం కూడా అది సులభం కాదు బిగినింగ్ నుంచి కూడా. సో ఉండొచ్చు కాంట్రాక్టర్ ఏమైనా నాసిరకం వర్క్ చేశాడా, లేకపోతే సరైన సమయంలో దాన్ని ఎంతవరకు పూర్తి చేయాలో, ఒకవేళ ఫ్లడ్ వచ్చినా కూడా అది డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా నిర్మాణం చేయాలా అనేదా, ఇవన్నీ కూడా మనము పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఎట్టి పరిస్థితుల్లో పోలవరం నిర్మాణం పూర్తి అయి తీరాలి. దానివల్ల అనేక లాభాలు ఉన్నాయి. మనం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోదావరి జలాన్ని కృష్ణాలోకి తీసుకెళ్లొచ్చు, అనుసంధానం చేయొచ్చు. దానివల్ల రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల యొక్క కూడా బెనిఫిట్ అవుతుంది. ఇది విస్తృతమైన ఆలోచన అన్ని రాజకీయ పార్టీలు చేయాలి. ఇంకా నిందలు ఒకరి మీద నిందలు వేసుకుంటూ చేసి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేశారు, కొంత పర్సెంటేజ్ అయింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, కాంట్రాక్టర్ మార్చేసి రివర్స్ టెండర్స్ కాంట్రాక్టర్ మార్చుకొని ఇంకొకరు పెట్టాల్సిన అవసరం ఏముందమ్మా? నాకు అర్థం కాలే. అదేమో చంద్రబాబు నాయుడు ప్రాజెక్టా, కేంద్ర ప్రాజెక్ట్ అది. కేంద్రం నిధులు ఇస్తూ నిర్మిస్తున్నది ఏది? విభజన చట్ట ప్రకారము. చంద్రబాబు నాయుడికి వారం పరిణత మాత్రం చంద్రబాబు నాయుడు పేరు వస్తుందా, కేంద్ర ప్రభుత్వం పేరు వస్తుంది? ఎవరైనా ఏ సామాన్య మానవుల్ని అడిగినా కూడా కేంద్ర ప్రాజెక్ట్ అంటారు ఎవరైనా. చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ ఏం కాదు కదా. మరి ఎందుకు దానికి ఆ కాంట్రాక్టర్ ఉండకూడదు, ఆ కాంట్రాక్టర్ ఆయనకు అనుకూలం, మా కాంట్రాక్టర్ రావాలా అనేటువంటి ఆలోచన చేసి రివర్స్ టెండర్ పేరు మీద పిలవడం వలన అక్కడ ఏమైపోయింది? జాప్యమైంది. జాప్యం కావడం వల్ల విపరీతంగా ఫ్లడ్ వచ్చింది.
ఫ్లడ్ వచ్చి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అంతకుముందు దయాప్రభు వాళ్ళు కానీ కాపరా డ్యామ్ కానీ సరిగ్గా కట్టలేదు ఆ కాంట్రాక్టర్లు, ఫ్లడ్ వచ్చింది దాని వల్ల అవి పాడైపోయాయి, అటు దెబ్బతిన్నాయి అని వాళ్ళ మీద నిందేస్తారు. మీరు చేసింది ఏంటి? ఎందుకు కాలేదు? అసలు కాంట్రాక్టర్ కంటిన్యూ ప్రాసెస్ లో ఉంటే అతను ఫాలోఅప్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అది పోయింది. డివోర్స్ టెండర్ అన్నారు, ఏదో మేము డివోర్స్ టెండర్ వల్ల ప్రాజెక్టు మేము తగ్గింది అన్నారు. తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? డయాఫ్రామ్ వాలిపోయింది, కాపర్ డ్యామేజ్ అయిపోయింది. తర్వాత ఏం చేయలేక మిగతా పనులు ఏమైతే ఉన్నాయో కొన్ని 4,000 కోట్ల వరకు పనులు చేశారు. చేయలేదని మనం అంటలేదు, చేశారు. కానీ అసలుకే మోసం వచ్చింది కదా. ఇప్పుడు ఆ టెక్నికల్ గా చూడండి, ఏదో అమెరికా నుంచి జర్మనీ నుంచో ఇంజనీర్లు వచ్చి దాన్ని పరిశోధన చేసి ఏం చేయాలి, ఏదైతే డయాఫ్రామ్ వాల్ పోయిందో దాన్ని రిపేర్ చేయొచ్చా, లేకుంటే దాని పక్కన ఇంకొక డయాఫ్రామ్ వాల్ కట్టాలా, లేకపోతే తొలగించాలంటే చూడండి, కట్టిన డయాఫ్రామ్ వాల్ తొలగించాలంటే కట్టిన 2 ఇతర ఖర్చు అవుతుంది. సాధ్యమయ్యే పని అది. దాని పక్కన ఇంకోటి కట్టాలను అది ఇంజనీర్ చేశారు, కట్టగలరా లేదా, ఎందుకంటే నదిలోంచి కట్టాలి. ఇవన్నీ కూడా తేలాలి. ముందు తేలకపోతే ముందుకు వెళ్ళలేదు. నానేం అభిప్రాయపడుతున్నానంటే ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటారు, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా. ఆ అభివృద్ధి విషయంలో పొరపాటు జరిగి ఉండొచ్చు, లేకపోతే కొంత అవినీతి కూడా జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడైనా ఇవాళ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు ఈ ఎన్నికల్లో బయటపడ్డాయి లేదా? ఎస్, అమరావతి రాజధాని, పోలవరం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వెనుకబడిన జిల్లాల ఇష్యూ, అలాగే రాయలసీమ యొక్క నీటి వనరులు, వీటి మీద పెద్దగా సెంటిమెంట్ పనిచేసింది. అందుకనే వైఎస్ఆర్సీపీ దెబ్బతిని ఈ అంశాల మీద సాటిస్ఫై చేయలేకపోయారు వాళ్ళు. చేయలేక ఏమైనా పట్టుకుని కూర్చున్నారు. అని కూడా కోర్టుల్లోకి వెళ్ళిపోయింది, అది కూడా ఏం చేయలేదు. కొన్ని అజెండా సాధించేది అది సాధించలేదు. మరి ఇప్పుడు ఎస్, 5 సంవత్సరాల్లో మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమరావతి రాజధాని మీరు ఆపలేరు. ఎంతో కొంత శాతం పూర్తి చేస్తారు చంద్రబాబు నాయుడు, అంటే ఎన్డీఏ కూటమి చేస్తుంది. అలాగే పోలవరం విషయంలో కూడా ముందుకెళ్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మేము ఆపేస్తాము, ఇప్పుడు ఏం తొందరపడ్డామని చెప్పారు. అది ఆపే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే అమ్మకుండా కంటిన్యూ చేస్తామనే పద్ధతిలో. ఇక రాయలసీమ సరే, ఉక్కు ఫ్యాక్టరీ అంటే దానికి ఫ్యూజిబిలిటీ లేదు అనేటువంటి వచ్చింది కాబట్టి 3 సార్లు శంకుస్థాపన చేసిన కట్టదో దానికంటే కృష్ణా జలాలు రావాలి అన్నది, కృష్ణా మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ కావాలనేది రాయలసీమ వాసుల కోరిక. ఈ విషయంలో మీరు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, అయ్యా బాబు వీటి విషయంలో నీ సహకారం ఏందో ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధికి ఇప్పుడన్నా తీసుకుపో, నువ్వు ఏదైనా పొరపాటు చేసి చెప్పుకో, అంతే తప్ప హోదా తీసుకుంటారు. హోదా కావాలంటే ఓకే, ఇవ్వాలంటే కూడా ఇవ్వచ్చు. చాలా సార్లు ఇంతకుముందు ఇస్తారు. ఇస్తే నువ్వు తెల్లవారి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిట్టడానికో, మీడియా సంస్థలు తిట్టడానికో, లేకపోతే ఇంకొకటి ఏమన్నా తిట్టడానికో నువ్వు నీ సమయం అంతా వేస్ట్ చేస్తావా? చేయడానిక కాదు కదా. కన్స్ట్రక్టివ్ గా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని చెప్పాలి. సహకరించాలి ఆయన, లేదంటే రాజకీయాలు పారిపోండి. నారాయణమూర్తి గారు, గత ప్రభుత్వం ఏదైతే అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఆ హయాం అనగానే అమరావతి, పోలవరం ఖచ్చితంగా గుర్తొస్తాయి. మీ హయాంలో వాటిని అక్కడ వాళ్ళ క్రెడిట్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి మీరు వాటిని పక్కన పెట్టారు. అందుకోసమే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే ఇప్పుడు ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు. ఇప్పటికైనా కూడా ముఖ్యంగా పోలవరం కంప్లీట్ అవ్వడానికి కావచ్చు, అమరావతికి సంబంధించి కావచ్చు, ఒక బలమైన ప్రతిపక్షంగా వాటి డెవలప్మెంట్ కోసం మరి మీరు ఎట్లా వాయిస్ వినిపిస్తారనేది ఇప్పుడు లక్ష్మణ్ గారు అడుగుతున్న క్వశ్చన్. చెప్పాను కదమ్మా, నంబర్ రాంబాబు గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారు, తప్పనిసరిగా మీరు ఎప్పుడు కడతారు, ఎలా కడతారు, ఏ విధంగా పూర్తి చేస్తారు, అది ప్లాన్ ఇవ్వకుండా ప్రెజెంటేషన్ అని చెప్పేసి మీరు అవన్నీ పోనీ ఏమైనా ఉన్నాయంటే మీరు కొత్తగా వాళ్ళ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కాదు కదా. మీరు కట్ట మొదలెట్టింది మీ ఆయంలోనే కదా మొదలెట్టారు. అప్పుడే 18లో కడతానని చెప్పేసి బహిరంగంగా వేదికగా, శాసనసభ వేదికగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా మీరు.
అనేక రకాలుగా దుర్భాషలు కూడా మాట్లాడారు. ఆ మాటలు మాట్లాడట్లా నేను, ఆ దుర్భాషల గురించి మాట్లాడట్లా నేను. 18లో కడతాం, అది చూడు ఇది చూడు, పెద్ద పెద్ద అరుపులు కేకలతో చెప్పారు మీరు అసెంబ్లీలో. అది జరగలేదు, ఓకే, అది పక్కన పెట్టండి. మీరు చేసిన స్వయం కృపాపాదం వల్ల, మీరు చేసిన తప్పిదాల వల్ల అక్కడికే వస్తున్నా. ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది, ఒక్కొక్కరికి 1 minute వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రౌండ్ లో. ఒకటే స్ట్రైట్ అమరావతి పోలవరం గురించి మేమేమన్నా మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి అమరావతి అని పోలవరం కానివ్వండి. ఆ రోజు అమరావతి కూడా ఎందుకు ఆగిపోయింది అంటే మీరు ఏమీ చేయలేదు, అక్కడ ఏమీ చేయకుండా ఆగిపోయింది. పోలవరం కూడా ఎందుకు ఆగిపోయింది అంటే మీరు లోపొజిషన్ కట్టడం వల్ల ఆగిపోయింది. ఇప్పుడైనా సరే మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి కట్టండి మీరు. శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేయడం వల్ల వాళ్ళ హయామా పక్కన పెడితే ఎంత వరకు పనులు కంప్లీట్ అయి ఉన్నాయి, ఎంత పని చేయాల్సి ఉంది అనేది ఇక్కడ నుండి ఒక లైన్ స్టార్ట్ అవుతుంది మీకు. ఇప్పుడు ఇవేం చెప్పకుండా శ్వేతపత్రం రిలీజ్ చేయకుండా పని ఎంత జరిగిందో చెప్పకుండా ఒకవేళ కంప్లీట్ చేశారనుకోండి, అప్పుడు మేబీ వైసీపీ వాళ్ళు అసలు మా హయాంలో అయింది మేము చూపించలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో పైన మెరుగులద్దారా అని అంటారేమో వాళ్ళ భయం. తప్పది, లక్ష్మణ గారికి తెలుసు, మీకు తెలుసు, అక్కడ పెద్దలందరికీ తెలుసు అక్కడ ఎంత అయింది, ఆ గేట్లు పెట్టింది ఎవరు, ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేసింది ఎవరు, చాలా వరకు అవన్నీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు సుమారుగా 50% ఫినిష్ చేస్తే మిగతాదంతా ఏదో కొద్ది వర్క్ జరిగింది కానీ ఆ టైంలో జరిగింది. నేనేమంటానంటే మీరు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మీరు చెయ్యండి, చేయమని కదా మేము అడుగుతున్నాం. అక్కడ నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టు అర్థం కాని పరిస్థితిలో అక్కడ ఏదో నేను ఏ రోజు వస్తానో చెప్పలేదు. సోమవారం రాష్ట్రాన్ని మంచి చేయండి, మీరు చెయ్యమని చెప్తున్నారు జ్యోత్స్న గారు చెయ్యండి, మేము కూడా చెయ్యాలనే ఆకాంక్షిస్తున్నాం అనేది నారాయణమూర్తి గారి వాయిస్. అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. కంప్లీట్ చేస్తాను, మీరు 1 minute అన్నారు కాబట్టి 1.5 minutes. ఒకటి, అమరావతిలో ఏమీ చేయలేదు అనడానికి గత 5 సంవత్సరాల్లో వీళ్ళు ఎక్కడ కూర్చొని పాలన చేశారు అనేటువంటిది పెద్ద నిదర్శనం. అసలు చేశారా చేయలేదా, ఏం చేశాము ఏం చేయలేదు, అక్కడ ఏం బిల్డింగ్స్ ఉన్నాయి ఏమి లేదు అనేటువంటిది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఇక్కడ ఇంకో విషయం, మేము చాలా క్లియర్ గా ఖచ్చితంగా పోలవరాన్ని మా హయాంలో కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం, చెప్పిందే చేసి చూపిస్తాను. ఇది కూడా నేను మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నాను జ్యోత్స్న గారు, ఎందుకనంటే మీ ఛానల్లోనే చెప్పాను మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం, ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజాప్రభుత్వం ఫామ్ అవబోతుందమ్మా జ్యోత్స్న అని నేను మీకు ఆ రోజున చెప్పాను, బ్రహ్మాండమైనటువంటి మ్యాండేట్ తోటి. సో ఇవాళ రోజున మేము ఖచ్చితంగా చెప్తున్నాం 2 years అని అనుకున్నాం, బట్ క్షేత్రస్థాయిలో కొంచెం డిఫరెంట్ గా ఉంది కాబట్టి ప్రాబబ్లీ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినా సరే ఒక 3.5-4 years లో ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేస్తాం. మీరు ఈ మాట గుర్తుపెట్టుకొని జ్యోత్స్న గారు, మళ్ళీ ఇదే ప్యానల్ పెట్టండి, అది కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజున అన్నారు జ్యోత్స్న గారు మీరు ఇది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకుని ఆ రోజున మీరు డిస్కషన్ పెట్టాలి. మొదటి థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అమరావతికి సంబంధించినటువంటి మా కమిట్మెంట్ ఏంటి అనేటువంటిది, సార్ పవర్ లోకి రాగానే కూటమి ప్రభుత్వం రాగానే ఏ రకంగా గ్రౌండ్ లెవెల్ సమీక్షలు అంటాం అమ్మా, వాటిని రియాలిటీ ఏంటి, ఏం జరిగింది, 5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి డ్యామేజ్ జరిగింది అనేటువంటి చూపిస్తాం. డ్యామేజ్ చూపిస్తేనే కదా మనం ఎక్కడ దాన్ని రెక్టిఫై చేయాలో, ఏ రకంగా రెక్టిఫై చేసుకుంటామో చూపించగలిగేదమ్మా, చేయగలిగేదమ్మా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. అమరావతిని కూడా యుద్ధ ప్రాతిపదికన, బికాస్ దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అమ్మా. 10 సంవత్సరాలు అయింది రాష్ట్రానికి రాజధాని లేకపోతే రేపు పొద్దున ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది అందరికీ అర్థమైనటువంటి విషయమే. సో రెండింటిని కూడా, అవి 2 కూడా చాలా కమిట్మెంట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా మేము తీసుకున్నటువంటి అంశాలు. వాటిని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ముందరికి వెళ్తూనే ఉంటాం, కంప్లీట్ చేస్తాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒక చిన్న మాట, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ద బ్లేమ్ గేమ్ యాజ్ దెమ్, వాళ్ళలాగా మాకు బ్లేమ్ గేమ్ అవసరం లేదు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. 19 లక్షల పరిహారం అని ఎవరన్నారమ్మా ఎన్నికలకు ముందర? సకల వసతులతో బ్రహ్మాండమైనటువంటి కాలనీలు నిర్మిస్తాను నిర్వాసితులకని ఎవరన్నారమ్మా? చెప్తున్నారంటే ఇంక ఎంతకంటే లోపం పూసి ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కడతా ఉన్నారు, మీరు చెప్తున్నారు చెప్పలేదు. నారాయణమూర్తి గారు మనకు టైం అయిపోతుంది. నారాయణమూర్తి గారు
నేను Okay. పార్టీ మేడం. అధికార ఇప్పుడు- ప్రతినిధి. నేను పార్టీ అధికార ప్రతినిధి మేడం. ఖచ్చితంగా మాట్లాడతా. నువ్వే వచ్చి మాట్లాడతావు. నేను అడగనా? పార్టీ పార్టీ తీసుకుంది నీకు అర్థం కాకపోతే నేనేం చేస్తా? ఓకే. పార్టీ తీసుకుంది నీకు అర్థం కాకపోతే నేనేం చేస్తా? నిన్న ప్రెజెంటేషన్ ఇచ్చింది చాలా clear గా చెప్పారు. పార్టీ నేను ప్రెజెంటేషన్ ఇచ్చింది అది ఏం చెప్పారు ఓకే ఓకే రైట్ జ్యోత్స్న గారు ఒక నిమిషం నారాయణమూర్తి గారు అండ్ విల్సన్ గారు 1 minute లో మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. నారాయణమూర్తి గారు ప్లీజ్ విల్సన్ గారు మాట్లాడండి. మాట్లాడాలి డిబేట్ లోకి వచ్చినప్పుడు. మేడం ఏదో ఒకటి నేను ఓడిపోయాను కదా అని ఫ్రస్ట్రేషన్ లో కాదు. ఓకే విల్సన్ గారు మూర్తి గారు ఓడిపోయామని మీరు ఏదో చెప్తే వినేస్తామంటే ఎట్లా? ఓడిపోయాము మూర్తి గారు ఒకటి జాగ్రత్త. ఎవరైనా ఇలాంటి వాళ్ళు కొంచెం రాజకీయాల్లో ప్రజల్లో చిత్తశుద్ధున్న వాళ్ళు ఉంటే మీరు బయటకు వచ్చి మీరు ప్రజల కోసం పనిచేయండి. ఇక జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి జీవితకాలంలో ముఖ్యమంత్రి కాడు పాపోడు. అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు కాదండి ఈ స్టేట్మెంట్ ఇది కాదు కదా మన డిబేట్ ఉద్దేశం. ఇప్పుడు పోలవరం వీటికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ ఉన్నవారు. గతంలో ఒక్క నిమిషం విల్సన్ గారు గతంలో కూడా టీడీపీకి సంబంధించి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. బట్ అది జరిగిందా? బంపర్ మెజారిటీతో వాళ్ళు బయటకు వచ్చారు. మనం అనలేం ఎవరి గురించి ఏం స్టేట్మెంట్ మనం ఇవ్వలేము. నేను ఖచ్చితంగా జోస్యమే చెప్పగలను. నాకు ఈ విషయంలో దాని గురించి కాదు కదా మనం అధికారంలోకి వస్తారు అనేది మన డిబేట్ కాదు. విల్సన్ గారు పోలవరం గురించి సెంట్రల్ సపోర్ట్ గురించే చెప్పండి. మీ జాతీయ ప్రాజెక్టు మీ సపోర్ట్ గురించి 1 minute చెప్పండి. ఎందుకు చెప్తున్నారంటే రాష్ట్ర ప్రజల సౌభాగ్యానికి ఉపయోగపడి అమరావతిని మూసేసి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడి పోలవరాన్ని రివర్స్ సెంటరింగ్ పెడతా డ్రామా ఆ డబ్బుల కోసం కక్కుర్తి కోసం చేసిన పనులు, లేకపోతే రాజకీయ రహస్యాలు, తర్వాత అదే విధంగా దళితులకు సంబంధించిన సొమ్ములు మొత్తం డైవర్ట్ చేయడం. గత ప్రభుత్వంకు సంబంధించిన వైఫల్యాలు ఆల్రెడీ టీడీపీ శ్వేతపత్రం రిలీజ్ చేస్తోంది. చెప్పాల్సిందంతా చెప్తున్నారు. సెంట్రల్ సపోర్ట్ మీ దగ్గర నుండి ఎక్స్పీరియన్స్ అదే. పిల్లవాడి పేరు నేనేమంటానంటే వైసీపీ వాళ్ళని ఇంకా అడగాల్సిన అవసరం లేదు. ఇంకా అయిపోయి వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిన తర్వాత రాష్ట్రాలకు వాళ్ళు చేసిన ద్రోహాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి ఇక అవకాశం ఇవ్వరు. అయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన పవర్ ప్రైవేటైజేషన్ అర్థం కావాల్సిందంటే ప్రస్తుతం కాఫర్ డ్యామ్ కానీ లేకపోతే స్పిల్వే కానీ నేను అక్కడికి వెళ్ళి ప్రాజెక్ట్ గా చూసిన పరిస్థితి ఉంది. అదే విధంగా దీనికి సంబంధించిన DPR 50,000 కోట్లకు ఇచ్చినారు. దాని మీద కూడా సెక్రటరీ గారు కూడా ఓపెన్ గా చెప్పుకున్నారు మేము సపోర్ట్ చేస్తామని చెప్పున్నారు. భారతీయ జనతా పార్టీ 100% షకాయత్ గారు పక్కన విజయసాయిరెడ్డి గారిని పెట్టుకొని చెప్పారు. కానీ మేము 100% సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజకీయాలకు అతీతంగా పోలవరం ముందు తీసుకెళ్లి పోలవరాన్ని ప్రజలకు డెడికేట్ చేయాలి. పోలవరం అనేది మోడీ గారి వరం. అంటే దాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడం అనేది రాష్ట్ర ప్రజల సౌభాగ్యానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఓటు విమర్శల కంటే ఫైనల్ గా లక్ష్మణ్ గారు ఇప్పుడు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తాను ఉన్నప్పుడు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని ఒక శ్వేతపత్రం లాగా వివరాలు ఇచ్చాడు. ఫ్యూచర్ ఏం చేయాలనేది సమస్య అక్కడ ఉంది కదా. ఇంజనీర్లు రావాలి, నిపుణులు రావాలి, అది తెలుసాలి. అది ఆ సమస్య లేకపోతే పునరావాసానికి ఇదేమో గడువు పెట్టుకోవచ్చు. మిగతా పనులకన్నింటి కూడా సబ్ కెనాల్స్ కన్నిటికి పనులు టైం బౌండ్ పెట్టుకొని చేయొచ్చు. ఇప్పుడు అది తేలంది ఎప్పుడులోగా పూర్తి చేయగలము అనే దాన్ని ఇంజనీర్లు వచ్చి అసలు అది ఎలా చేయాలో చేసి చెప్తే దాన్ని బట్టి ఆ వర్క్ టైం అనేది డిసైడ్ చేస్తారు. అందువల్ల చెప్పలేకపోతాడు అతను. సరే అమిత్ షా గారు మామూలుగా ఎన్నికల ముందు మేము 2 ఏళ్లలో పూర్తి చేస్తాము అన్నారు. కానీ ఈయన కూడా ఆ భావంతో ఉన్నాడు. కానీ దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం తేల్చాలన్నది వాళ్ళు వచ్చి తేల్చిన తర్వాత మళ్ళీ క్లియర్ కట్ గా క్లారిటీ వచ్చి చెప్తారు. అప్పుడు చెప్పుకున్నట్టు ఉంటారు. దానికి ఫ్రేమ్ చేస్తారు, వర్క్ ఫ్రేమ్ చేస్తారు, చేయకున్నట్టు ఉంటారు, చేస్తారు. ఒక 4 years అనేది మాత్రం ఒక చూచాయిగా చెబుతున్న అంచనా మాత్రమే. వన్స్ నిపుణుల కమిటీ వచ్చిన తర్వాత అసలు వర్క్ ఎంత వరకు ఉంది ఏంటి, దానికి సంబంధించి ఎంత సపోర్ట్ సెంట్రల్ నుంచి రావాలి, ఇంకెంత వర్క్ ఉన్నది అనేది మాత్రం మున్ముందు తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసేందుకు. జ్యోత్స్న గారు, నారాయణమూర్తి గారు థ్యాంక్ యూ, అండ్ విల్సన్ గారు, లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ అండి. దివాల్టీ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి. HM TV వార్త ఆగదు, నిజం తాగదు.